ప్రపంచంలో ఏ మనుషుడు దేవుడు అనే ఆలోచన లేకుండా పాపము అనే ఆలోచన ఉండి పాపంలో హ్యాపీగా ఊరేగుతూ ఉన్న క్రమంలో వెంటనే దిగి రావటం జరుగుతుంది దేవుడు. అంటే మనిషి అప్పుడు ఎంత దేవుని మర్చిపోయి ఉంటాడో ఆ కాలం వచ్చింది అని అంటే. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఎవరో ఒకళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చర్చిలో ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ దేవుడు వచ్చే టయానికి దేవుని జ్ఞాపకం అనేది మనుషుల మైండ్లో ఉండదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో అలా మనుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మిగిలిన శాతం మందికి అబద్ధికుడు కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు, పావులు చేస్తూ ఉంటాడు, ఉన్నటువంటి రోగాలు కూడా నయం చేస్తూ ఉంటాడు. వాళ్ళకప్పటికి జనాలందరికీ పుళ్ళు